ఈ శుద్ధీకరణ కూడికకి చేరి వచ్చిన మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అందరికీ వందనాలండి. శుద్ధీకరణ కొరకై కొన్ని మాటలు మనం ధ్యానించుకొని మరలా మనం ప్రార్థన చేసుకుందాం. ఈ సంవత్సరం యొక్క ఈ మొట్టమొదటి శుద్ధీకరణకు మనం చేరి వచ్చాం. ప్రభు యొక్క రాకడ వరకు మనం కనుమూసేంత వరకు దేవుని ప్రజలైన మనం 3 విధాలుగా పరిశుద్ధపరచబడుతూ ఉండాలి. ప్రభు రాకడ వరకు దేవుని ప్రజలైన మనం మనల్ని మనమే శుద్ధీకరించుకుంటూ ఉండాలి. ఒకటి, దేవుని యొక్క రక్తము చేత, క్రీస్తు రక్తము చేత దేవుని ప్రజలైన మనము పరిశుద్ధపరచబడుతూ ఉండాలి. రెండవది, దేవుని ఆత్మ చేత మనం పరిశుద్ధపరచబడాలి. మూడవది, దేవుని వాక్యము చేత మనం పరిశుద్ధపరచబడాలి. శుద్ధీకరణ అన్నప్పుడు బల్లలో పాలు పొందటానికి మాత్రమే కాదు, ప్రభు యొక్క రాకడలో ఆయన ఎదుట మనం నిలవబడటానికి కూడా ఓ మంచి మనస్సాక్షి అవసరం. కాబట్టి ఒకటి, లోకములో బలలో పాలు పొందటానికి శుద్ధీకరణ అవసరం. ఒకవేళ శుద్ధీకరించుకోకుండా బలలో పాలు పొందితే పౌలు గారు కొరింథీ సంఘానికి తెలియచేశారు, చాలామంది బలహీనులు అవుతారు, చాలామంది నిద్రించుచూ ఉన్నారు అని పౌలు గారు సంఘానికి తెలియచేశారు. కాబట్టి దేవుని ప్రజలైన మనం ఖచ్చితంగా ఇలా శుద్ధీకరణ కూడికలో పాలు పొందే బలలో మనం బల తీసుకోవాలి. కొందరు ఎప్పటికప్పుడు వచ్చి రెడీమేడ్గా హోటల్లో వెళ్ళి టీ ఇవ్వండి, బ్రెడ్ ఇవ్వండి అని దాంట్లో అద్దుకొని తిన్నట్టు కాదు, కానీ ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్ దేవుని ప్రజలైన మనం మనల్ని మనమే శుద్ధీకరించుకొని బలలో పాలు పొందినప్పుడు దేవుడు మనందరికీ మంచి ఆరోగ్యాన్ని దయచేదురుగాక. అదేవిధంగా ఆత్మీయ ఆశీర్వాదాలు కూడా మనం అనుభవిస్తాం. కాబట్టి ఖచ్చితంగా దేవుని ప్రజలైన మనం మనల్ని మనమే శుద్ధీకరించుకొని పరిశుద్ధపరచుకొని ఇలా ముందుగా శనివారం రోజున ఓ మంచి మనస్సాక్షిని మనం ప్రభు యొద్ద పొందుకొని రేపటి రోజున బలలో పాలు పొందినప్పుడు ఒకటి, ఆరోగ్యం కలుగుతుంది, ఆత్మీయ ఆశీర్వాదాలన్నీ ప్రభు ద్వారా పొందుకుంటూ ఉంటాం. ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎదుట మనం ధైర్యంగా నిలవబడే ఒక మంచి మనస్సాక్షి కూడా శుద్ధీకరణ ద్వారా దేవుడు మనందరికీ దయచేయుదురుగాక. బైబిల్ గ్రంథంలో యోవేలు గ్రంథం 1వ అధ్యాయం, యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 9వ వాక్యాన్ని మనం చదువుకుందాం. నైవేద్యమును పానార్పణమును యెహోవా మందిరములోనికి రాకుండా నిలిచిపోయెను. యెహోవాకు పరిచర్య చేయు యాజకులు అంగలార్చుచున్నారు. 16వ వాక్యాన్ని కూడా చదువుకుందాం. మనము చూచుచుండగా మన దేవుని మందిరములో ఇక సంతోషమును ఉత్సవమును నిలిచిపోయెను, మన ఆహారము నాశనమాయెను అని ఈ యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 9వ వాక్యం 16వ వాక్యంలో 5 విషయాలు అక్కడ ప్రవక్త ద్వారా దేవుడు తెలియచేస్తూ ఉన్నారు. దేవుని మందిరములోనికి రాకుండా నిలిచిపోయినటువంటి 5 కార్యాలు అక్కడ ప్రవక్త అయిన యోవేలు ద్వారా దేవుడు తెలియచేస్తూ ఉన్నారు. దేవుని ప్రజలైన వాళ్ళు ఆశీర్వదించబడ్డ వాళ్ళే. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుంచి విడుదల చేయబడి వాళ్ళు ప్రభుని స్తుతిస్తూ ఒకవైపు భౌతికమైన మేలులు పొందుకుంటూ ఆత్మీయ ఆశీర్వాదాలు కూడా పొందుకుంటూ ప్రభు సన్నిధిలో నడిపించబడుతూ ఉన్నవాడు. అయితే రోజులు గడిచే కొలది దేవుని ప్రజల జీవితాల్లో కొన్ని లోటుపాట్లు, బలహీనతలు వచ్చినప్పుడు ప్రవక్తల ద్వారా, వాక్యము ద్వారా సరిచేస్తూ ఉండేవారు. కనుకనే ఆ రోజుల్లో చిన్న ప్రవక్తలు ఉండేవాళ్ళు, పెద్ద ప్రవక్తలు ఉండేవాళ్ళు. వాళ్ళ ద్వారా దేవుడు ప్రజలతో మాట్లాడి వాళ్ళ ఆత్మీయ జీవితాలకు కావాల్సిన వాక్యాలన్నీ అనుగ్రహించి దేవుడు తన ప్రజల్ని పరిశుద్ధపరుస్తూ ఉండేవాడు వాక్యము ద్వారా. కనుకనే అక్కడ చదివిన ఆ 2 వాక్య భాగాల్లో
5 కార్యాలు నిలిచిపోయినట్లుగా మనం చదువుతూ ఉన్నాం. అక్కడ దేవుని ప్రజలైన వాళ్ళు ఆశీర్వదించబడ్డ వాళ్ళే, కానీ వారు పొందుకున్న ఆశీర్వాదాలన్నీ కూడా పోగొట్టుకున్నారు. మొదటి అధ్యాయము 4వ వాక్యములో మీరు గమనించినట్లయితే అక్కడ 4 రకములైన పురుగులు ఉన్నాయి. గొంగళి పురుగులు ఉన్నాయి, మిడతలు తినివేసి ఉన్నాయి. మిడతలు విడిచిన దానిని పసరు పురుగులు తినివేసి ఉన్నవి. పసరు పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి అని అక్కడ 4 రకములైనటువంటి పురుగుల గురించి ఎందుకు ప్రవక్త ద్వారా దేవుడు సెలవిచ్చాడు అంటే, ఈ పురుగుల యొక్క పని ఏంటంటే పచ్చగా ఉన్న పైర్లన్నిటిని కూడా తిని నాశనం చేస్తాయి. చుట్టూ పొలాలు ఉన్నాయి. అప్పుడప్పుడు కొందరు తెగులు పట్టిందండి అని అంటారు కదా. ఇవే తెగులు అంటే ఇవే 4 రకాల పురుగులు: గొంగళి పురుగులు, మిడతలు, ఆ తర్వాత పసరు పురుగులు, చీడ పురుగులు. ఇవి పచ్చగా ఉన్నటువంటి పైర్లన్నిటిని కూడా తిని నాశనం చేస్తాయి. వీటిని పోలుస్తూ సాతాను కూడా పచ్చగా కళకళలాడుతున్నటువంటి ఆత్మీయ జీవితాలని సాతానుడు ఏం చేశాడంటే వాళ్ళ ఆత్మీయ జీవితాలను నష్టపరిచాడు అని కంపారిజన్ చేస్తూ ఆనాడు దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడుతూ వచ్చాడు. పచ్చగా ఉన్న జీవితాలు, లేకపోతే ఆశీర్వాదకరంగా ఉన్నటువంటి కుటుంబాలు, దేవుని ప్రజలు 2 విధాలుగా ఆశీర్వదించబడతారు. ఒకటి భౌతికంగాను, రెండవది ఆత్మీయ ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉంటారు. ఇక్కడ భౌతికమైన ఆశీర్వాదాలు ఒకవేళ పోగొట్టుకున్నా మరలా పొందుకోవచ్చు, కానీ ఆత్మీయ ఆశీర్వాదాలు నష్టమైపోయినప్పుడు దేవుడు ఆనాడు తన ప్రవక్తల ద్వారా దేవుని ప్రజలకు కావాల్సినటువంటి మాటలు తెలియచేసి వారిని శుద్ధీకరిస్తూ ఉండేవాడు. కనుకనే ఆ 4 రకములైనటువంటి పురుగులు దేవుని ప్రజల జీవితాల్లో ఉంటున్న ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలన్నీ సాతానుడు కోల్పోయేటట్లు చేసినప్పుడు ప్రవక్త ద్వారా తెలియచేసి వాళ్ళని పరిశుద్ధపరుచుకొని శుద్ధీకరించుకోమని చెప్తారు. 2వ అధ్యాయము 12వ వాక్యములో, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా నా యుద్ధకు తిరిగి రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి అని ప్రవక్తల ద్వారా, యోబేలు ప్రవక్త ద్వారా దేవుడు తన ప్రజలకు తెలియచేశాడు. పోగొట్టుకున్న భౌతికమైన ఆశీర్వాదాలైనా ఆత్మీయ ఆశీర్వాదాలైనా దేవుని ప్రజలైన వాళ్ళు ఉపవాసం ఉండి కన్నీరు విడిచి దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. రిపెంట్. మరలా ప్రభువు చెంతకి మన ఆత్మీయ జీవితాలు సరిచేసుకునే నిమిత్తము తిరిగి రండి అని అక్కడ యోబేలు ప్రవక్త ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి శుద్ధీకరణ అన్నప్పుడు ప్రభు యొద్దకు మనము తిరిగి రావడమే శుద్ధీకరణ. హల్లెలూయా. మన ఆత్మీయ జీవితంలో బలహీనపడిపోయినటువంటి కొన్ని ఆత్మీయ అనుభవాలన్నీ కూడా మరలా శుద్ధీకరణ ద్వారా, ఒప్పుకోలు చేయటం ద్వారా మరలా పొందుకోవడమే ప్రభు వైపు తిరిగి రావడం. అలా ఎప్పుడైతే దేవుని ప్రజలమైన మనము తిరిగి వస్తామో అప్పుడు దేవుడు మన జీవితాల్లో ఏ కీడైతే చేయని ఉద్దేశించారో, ఏ శాపమైతే రావాలని కోరుకున్నారో అవి రాకుండా దేవుడు తన ప్రజలైన మనల్ని ఆశీర్వదించుదురుగాక. ఒకవేళ పశ్చాత్తాపడి తిరిగి ప్రభు యొద్దకు రాకపోతే శిక్ష దేవుడు తన ప్రజలకు కలుగజేస్తూ ఉండేవారు. కనుకనే మనము కూడా దేవుని ప్రజలైన మనము ఈ శుద్ధీకరణ అన్నప్పుడు మన జీవితం యొక్క స్థితిగతులన్నీ, ఆత్మీయ జీవితంలో ఉంటున్న బలహీనతలన్నీ మనమే తిరిగి ప్రభు యొద్దకు వచ్చి సరిచేసుకోవడమే శుద్ధీకరణ. శుద్ధీకరణ అన్నప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పిన ముఖ్యమైన మాట, నీ కంటిలో ఉండే నలుసు మొట్టమొదట తీసివేసుకో అనే మాటని ఎప్పుడు మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఎవరికి వాళ్ళే ఓ సెల్ఫ్ శాంక్టిఫికేషన్, వ్యక్తిగతంగా మనమే సరి చేసుకొని శుద్ధీకరించుకొని బలలో పాలు పొందడం. రెండవది ప్రభు యొక్క రాకడలో ఆయన ఎదుట నిలవబడమే శుద్ధీకరణ.
శుద్ధీకరణ అవసరం. కనుక ఎవరికి వాళ్ళే మనల్ని మనమే పరిశుద్ధపరచుకొని సరి చేసుకొని బలలో పాలు పొందాలి, ప్రభు యొక్క రాకడకై సిద్ధపడాలి. చాలాసార్లు మనిషి యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే ఇతరుల గురించి తీర్పు తీర్చడమో, బలహీనత మాట్లాడడమో, వీటి ద్వారా చాలామంది ఆత్మీయులు కూడా శరీరానుసారులుగా మారిపోయిన వాళ్ళుగా ఉండాలి. కనుకనే ప్రకటన గ్రంథంలో చివరి అధ్యాయంలో మనం చదువుతూ ఉన్నాం, అన్యాయం చేయవాడు అన్యాయం చేయనిమ్ము, నీతిమంతుడు ఇంకా నీతిమంతుడుగానే ఉండనిమ్ము, ఎవరి జీవితానికి తగిన ప్రతిఫలాన్ని నేను అనుగ్రహించటానికి రాబోతున్నాను అని యేసుక్రీస్తు వారు చెప్పారు. ఈ ప్రభు యొక్క రాకడ చివరి దినాల్లో మనం ఉండగా వాళ్ళు సరిలేరు, వీళ్ళు సరిలేరు, వాళ్ళు బాగులేరు, వీళ్ళు బాగులేరు అని ఇతరుల గురించి నీవు విమర్శించే ఆలోచనతో ఉండకుండా, నేను సరిలేను, నా జీవితంలో ఉంటున్న వీక్నెస్, బలహీనత ఏంటి అని మిమ్మల్ని మీరే సరిచేసుకొని ప్రభు ఎదుట మంచి మనస్సాక్షి కలిగి జీవించడం, తద్వారా ఆరోగ్యవంతులుగా మనం ఉంటాం, ఆశీర్వాదాలు కూడా అనుభవిస్తాం. రెండవది, ప్రభు యొక్క రాకడలు కూడా ఎత్తబడినట్లు దేవుడు సహాయం దయచేదురుగాక. కనుక వ్యక్తిగతంగా నాలో ఉంటున్న లోపాలు ఏంటి అని ఎవరికి వాళ్ళే సరిచేసుకోవడమే శుద్ధీకరణ. చదివిన ఆ 2 వాక్య భాగాల్లో 5 కార్యాలు అక్కడ లేనట్లుగా మనం చదువుతూ ఉన్నాం. కానీ మనల్ని మనం శుద్ధీకరించుకొని ప్రభు యొద్ద అడిగి మరలా పోగొట్టుకున్న సకల ఆత్మీయ ఆశీర్వాదాలన్నీ కూడా ఈ సమయంలో మనం పొందుకొందుముగాక. 1 అధ్యాయం 9వ వాక్యంలో మీరు గమనించండి, నైవేద్యమును పానార్పణము అక్కడ దేవుని మందిరములో కనబడట్లేదు అని ప్రవక్తల ద్వారా దేవుడు బాధపడుతూ ఉన్నాడు. నైవేద్యము అన్నప్పుడు దేవుని యొక్క చిత్తము చేయడానికి గుర్తుగా ఉన్నది. దేవుని యొక్క చిత్తము చేయడము. ఈ లోకములో దేవుని ప్రజలైన మనము దేవుని యొక్క చిత్తం చేయటానికి పిలువబడ్డాం. మన ఇష్టానుసారంగా మనం బ్రతకటానికి ఆయన పిలవలేదు, కానీ ఆయన చిత్తాన్ని చేయటానికే మనల్ని పిలిచాడు. మీరు ఎవరైనా అనుకున్నారా ఈ విధంగా ప్రభు సన్నిధిలో నేను ఉంటాను అని మీరు అనుకున్నారా? లేదు కదా, నేను అనుకోలేదు, మీరు అనుకోలేదు. కానీ దేవుని యొక్క చిత్తం ఈ విధంగా ప్రభు బిడ్డలుగా మనం సమకూర్చబడమై ఉన్నది. హల్లెలూయా. రక్షించబడడం దేవుని చిత్తం, బాప్తిసం తీసుకోవడం దేవుని చిత్తం, దేవుని సన్నిధికి దేవుని ప్రజలు రావడం దేవుని చిత్తం, పరిశుద్ధంగా జీవించడం దేవుని చిత్తము. ఇవన్నీ కూడా దేవుని చిత్తమై ఉండగా దేవుని చిత్తానికి విరోధంగా దేవుని ప్రజలైన మనం ఏమాత్రం వ్యతిరేకంగా నడవటానికి అవకాశం లేదు. మీరు మీ సొత్తు కాదు, నా సొత్తు, నేను మిమ్మల్ని విలువ పెట్టి కొని ఉన్నాను అని వాక్యం చెప్తోంది. కాబట్టి యేసుక్రీస్తు తన విలువైన రక్తము చేత మనల్ని ఆయన విలువ ఇచ్చి కొన్నాడు. కాబట్టి ఆయన సొత్తైన ప్రజలుగా ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాట ప్రకారమే మనం నడిపించబడాలి, కానీ మన ఇష్టానుసారంగా మనం నడవటానికి ఈ లోకంలో పిలువబడలేదు. కనుకనే దేవుని యొక్క చిత్తం మనం దేవుని ప్రజలైన మనం చేయగలగాలి. మనిషి అనేక చిత్తాలు, 3 విధాల చిత్తాలు ఉన్నాయి. ఒకటి, మనిషి యొక్క సెల్ఫ్ విల్, స్వచిత్తము ఉంది, సాతాను యొక్క చిత్తము ఉంది, దేవుని యొక్క చిత్తము ఉంది. కానీ మన యొక్క సొంత చిత్తాన్ని ప్రక్కన పెట్టాలి, సాతాను యొక్క చిత్తాన్ని ప్రక్కన పెట్టాలి. దేవుని యొక్క చిత్తమే మన పట్ల జరుగునుగాక. ఆయన చిత్తం ఏంటంటే మీరు పరిశుద్ధులుగా ఉండడం ఆయన చిత్తం. యోహాను వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16-17 వాక్యములో మీరు గమనించినట్లయితే, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశియు, నేత్రాశియు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశ గతించిపోవును, కానీ దేవుని చిత్తమును జరిగించువారు నిరంతరము నిలుచుదురు అని వ్రాయబడి ఉంది. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వాక్యాన్ని కూడా మనం గమనించినట్లయితే, తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వాక్యంలో, మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని యొక్క చిత్తము. వాట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్? దేవుని యొక్క చిత్తం.
నైవేద్యము దేవుని మందిరములో లేకుండా ఆగిపోయింది. అందు నిమిత్తమై దేవుడు ప్రవక్త ద్వారా బాధపడుతూ ఉన్నాడు. దేవుని మందిరములో దేవుని యొక్క చిత్తం చేసేవాళ్ళు కనిపించట్లేదు అని. నైవేద్యము కనిపించట్లేదు. దేవుని యొక్క చిత్తాన్ని ఈరోజున దేవుని ప్రజలైన మనం చేయగలుగుతున్నామా లేదా అని ఎవరికి వాళ్ళే పరిశీలించుకోవాలి. దేవుని యొక్క చిత్తం ఏంటంటే, మీరు పరిశుద్ధులగుటయే దేవుని చిత్తము. దేవుని చిత్తము. దేవుని ప్రజలైన మనం లోకంలో ఉన్నప్పుడు లోకంలో ఉన్నప్పుడు పరిశుద్ధతను గురించిన ఆలోచన లేకుండా ఉన్నదేమో, కానీ క్రీస్తు యొక్క మార్గంలో మనం నడిపించబడుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క చిత్తం ఏంటంటే, సంఘానికి దేవుడిచ్చిన మూల ఉపదేశం ఏంటంటే, నేను పరిశుద్ధుడైన ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండుడి అని. అంత పరిశుద్ధంగా ఎవరు జీవించగలరండి? సినిమాలు చూడకుండా, అబద్ధాలు చెప్పకుండా అని కొన్నిసార్లు విమర్శించేవాళ్ళు లేక మాట్లాడేవాళ్ళు ఉన్నారు. కానీ యేసుక్రీస్తు మనకు మాదిరి చూపెట్టి వెళ్ళారు. నేను జయించి నా తండ్రి సింహాసనం నందు కూర్చుండి ఉన్న ప్రకారం జయించు వారిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చేదను అని యేసుక్రీస్తు వారు వాగ్దానం చేసి ఉండగా, దేవుని ప్రజలైన వాళ్ళు ఈ లోకంలో ఉన్నప్పుడు, జయించినప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క చిత్తం వాళ్ళ జీవితాల్లో నెరవేర్చబడును గాక. జయ జీవితాన్ని దేవుని ప్రజలైన మనం జీవించగలగాలి. మరి వేటిని జయించాలి అంటే, లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమై ఉన్నది. దేవుని యొక్క చిత్తము జరిగించు వారు నిరంతరము నిలుచుదురు అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి ప్రియమైన వారలారా, ఎవరికి వాళ్ళే నేను పరిశుద్ధంగా జీవించుచు ఉన్నానా అని మనల్ని మనమే సరి చేసుకోవాలి. మునుపు మీద చెప్పినట్లుగా మనిషి యొక్క ఆలోచనలు ఈ రోజుల్లో ఎలా ఉన్నాయి అంటే, వాళ్ళల్లో అందుకే గురిగింజ గురించి చెప్తూ ఉంటారు. గురిగింజ అది మీకు తెలుసు, మరలా ఎందుకు లేండి, అందుకే డైరెక్ట్ వాక్యమే చెప్తూ ఉంటారు. ఎవరికి వాళ్ళే సరి చేసుకొని మనమే ఆ రోజుల్లోనే యేసుక్రీస్తు వారు ఉండగా ఈయనలో ఏదైనా పాపం ఉందా అని కనుగొనటానికి మనిషి యొక్క ఆలోచనలు ఉన్నాయి. కానీ ఆయనలో ఏ పాపము కూడా మనిషి కనుగొనలేకపోయాడు. కాబట్టి ఈ రోజున కృపాకాలం యొక్క చివరి దినాల్లో మనం ఉండగా ఎవరికి వాళ్ళే ఓ సెల్ఫ్ శాంక్టిఫికేషన్, నా జీవితంలో ఉంటున్న లోటుపాట్లు ఏంటి అని ప్రభు ఎదుట మనమే క్రీస్తు మన ఎదుట ఉండగా ఆయనని మనం చూస్తూ, ప్రభు నాలో ఉంటున్న, అందుకే దావీదు కూడా ప్రార్థన చేస్తాడు, నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో, మీరు నన్ను సరిచేయండి, పరిశుద్ధపరచండి, నిత్య మార్గమున నన్ను నడిపించండి అని దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నారు. కాబట్టి దేవుని ప్రజలైన మనం ఈ రోజుల్లో మీరు ఎక్కడ ఇతరుల గురించి విమర్శిస్తూ, మాట్లాడుతూ, న్యాయ విచారణ తీర్పు తీరుస్తూ మీ జీవితాలను అలాగే వెళ్ళబుచ్చకుండా, ఇతరులు ఎలా ఉంటే మీకెందుకండి? కాబట్టి ఇతరులని మనం విమర్శించేటప్పుడు మిగతా ఒక వేలు మనం చూపించినప్పుడు మిగతా వేళ్ళన్నీ మన వైపు తిరుగుతాయి. కాబట్టి ఏ ఒక్కరిని ఈ రోజుల్లో మనం విమర్శించి మాట్లాడడమో తీర్పు తీర్చడమో చేయబాకండి. ఒకవేళ చేస్తే కొద్ది రోజుల తర్వాత మరలా న్యాయ తీర్పు మీ మీదకి రావచ్చు. అందుకే ఎవరికి వాళ్ళే సరి చేసుకోవడమే శుద్ధీకరణ. హల్లెలూయా. నైవేద్యము మందిరంలో కనిపించట్లేదు. దేవుని యొక్క చిత్తం చేసేవాళ్ళు, అంటే పరిశుద్ధంగా జీవించేవాళ్ళు ఉన్నారా అని ప్రభు వెతుకుతూ ఉన్నాడు. కనుక దేవుని యొక్క చిత్తం ఏంటంటే, దేవుని ప్రజలైన మనం పరిశుద్ధంగా జీవించడమే అయి ఉండగా, మనమే సరి చేసుకుంటూ, పరిశుద్ధపరుచుకుంటూ, నేను పరిశుద్ధంగా ఉన్నానా లేదా అని మనం ఎవరినో మనుషులను చూసి అనుసరించట్లేదు, కానీ క్రీస్తును మనం చూసి అనుసరిస్తూ ఉన్నాం. అందుకే విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడు నేను యేసు వైపు చూచుచు ఈ పరుగు పందెములో మీరు ఓపికతో పరిగెత్తుడి అని వాక్యం చెప్తుంది. నేనైనా మీరైనా మనమందరం కూడా యేసు వైపు చూచుచు ఈ పరుగు పందెములో ఓపికతో పరిగెత్తుదుము గాక. అప్పుడే దేవుని ప్రజలైన మనం పరిశుద్ధంగా జీవించటానికి, దేవుని యొక్క చిత్తం చేయటానికి అవకాశం ఉంటుందండి. కాబట్టి దేవుని మందిరంలో నైవేద్యము లేకుండా పోయి ఉండగా దేవుడు బాధపడుతూ ఉన్నాడు. నైవేద్యము రాకుండా పోయింది. దేవుని ప్రజలైన మనం
మీరు మీ పిల్లలు దేవుని యొక్క చిత్తమే చేయుదురుగాక. దేవుని చిత్తం ఏంటంటే పరిశుద్ధంగా జీవించడం దేవుని చిత్తం. లోకములో ఉన్నప్పుడు లోకస్తుల్లాగా ఉండేవాళ్ళు, కానీ దేవుడు తన విలువైన రక్తము చేత మనల్ని కొని పరిశుద్ధులుగా ఉండటానికి పిలిచి ఉండగా, ప్రతిసారి దేవుని ప్రజలైన మనం శుద్ధీకరించుకోవటానికి మనం చేరి వచ్చినప్పుడల్లా ప్రభు నాలో ఉంటున్న లోటుపాట్లు ఏంటి అని మరలా ఒక్కొక్కటిగా మనల్ని మనమే పరిశీలించుకొని శుద్ధీకరించుకొని మనలో పాలు పొందుదాం. ప్రభు యొక్క రాకడకు కూడా మనం సిద్ధపడదాము గాక. రెండవది, పానార్పణము మందిరములో కనబడట్లేదు. పానార్పణము అన్నప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వాక్యాల్లో మీరు చూడండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు మీరు సమర్పించుకొనుడి. మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను, ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి అని రోమా సంఘానికి పౌలు గారు తెలియచేస్తూ ఉన్నారు. మందిరములో పానార్పణము కనిపించట్లేదు అని దేవుడు బాధపడుతూ ఉన్నాడు. పానార్పణము అంటే సజీవ యాగముగా మనల్ని మనమే ప్రభు కొరకు సమర్పించుకోవడం. ఇట్టి సేవ మీకు యుక్తమైనది అని వాక్యం చెప్తుంది. సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి అన్నప్పుడు ప్రేమిటి వారలారా, మనము దేవుని సన్నిధిలో ఒక పర్ఫెక్ట్ భక్తి, ఓ నిజమైనటువంటి భక్తి చేసే అనుభవంలో దేవుని ప్రజలు కొనసాగాలి. కానీ ఆ అనుభవాలు, పానార్పణముగా పోయబడుతున్న అనుభవాలు మందిరంలో కనిపించట్లేదు అని ప్రవక్త ద్వారా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కనుక దేవుని ప్రజలైన వాళ్ళు దేవుని యొక్క సన్నిధికి వస్తూ ఉన్నారు, భక్తి చేస్తూ ఉన్నారు. కానీ 2వ వాక్యములు చదివినట్లుగా మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఫుట్నోట్లో ఈ యుగ సంబంధమైనటువంటి దేవత అనేకుల మనోనేత్రములను గురుడితనము కలుగ చేసింది అని ఇంకొక వాక్యములో మనం చదువుతూ ఉన్నాం. ఈ సజీవయాగముగా దేవుని సన్నిధిలో పానార్పణముగా ప్రభు దగ్గర పోయబడటానికి దేవుని ప్రజలు వస్తూ ఉన్నారు. కానీ ఈ యుగ సంబంధమైన దేవత అనేకుల మనోనేత్రములను గురుడితనం కలుగ చేసింది. ఏ విషయంలో అని మీరు అడిగితే బైబిల్ చెప్తుంది, ఈ యుగ సంబంధమైన దేవత అంటే ప్రభు మార్గంలో నడిపించబడుతూనే ఉంటారు. సడన్గా ఈరోజు మంచిది కాదు, ఆ రోజు మంచిది కాదు అని, దినాలు మంచిది కాదని చెప్పుకోవడం, టైం సరైనది కాదని, ఆ తర్వాత పలానా టైంకే వచ్చి మీరు ప్రార్థన చేయండి అనడం, ఆ పలానా టైంకి పిల్లల్ని పెళ్లి చేయడం అనడం, తర్వాత ఇల్లు ఓపెనింగ్ పెట్టుకుంటారా, పైన గుమ్మడికాయ కనబడిద్ది, నిమ్మకాయ కనబడిద్ది. ఇవి యుగ సంబంధమైనటువంటి దేవత అనేకుల మనోనేత్రువులను గురుడితనం కలుగజేసింది. వీటి ద్వారా సజీవ యాగముగా ప్రభు దగ్గర పానార్పణముగా పోయబడే అనుభవం లేకుండా పైకి భక్తిగా జీవిస్తూ ఉన్నారు, కానీ భక్తి యొక్క శక్తిని జీవించని పరిస్థితుల్లో ఉన్నారు అని యోవేలు ద్వారా దేవుడు బాధపడుతూ ఉన్నాడు. మందిరములో పానార్పణము రాకుండా నిలిచిపోయింది అని. కాబట్టి ప్రియమైన వారలారా, రోజులు గడిచే కొలది ఈ యుగ సంబంధమైనటువంటి ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్త మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. సంవత్సరాలు గడిచే కొలది ఈ లోక సంబంధమైన ఆచారాలు, లోక సంబంధమైన అలవాట్లు, పద్ధతులు అవన్నీ కూడా ఒక్కొక్కటిగా మార్పు చెందునుగాక. సంవత్సరాలు గడిచే కొలది జీవితంలో రూపాంతరపరచబడే అనుభవాలు దేవుని ప్రజల జీవితాల్లో దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. పాతవి గతించను, సమస్తము నూతనమాయును అని వాక్యం చెప్తూ ఉండగా, పాత స్వభావాలన్నీ కూడా, పాత లోక సంబంధమైన మర్యాదలు క్రీస్తుని ఎరగక మునుపు ఈ యుగ సంబంధమైనటువంటి దేవతను అనుసరించి, మర్యాదను అనుసరించి నడిపించబడుతూ వచ్చారు. కానీ మందిరానికి వచ్చి చాలా సంవత్సరాలు అయినా కూడా
ఈ లోక మర్యాదను అనుసరించే వాళ్ళు సంఘములో కనిపిస్తున్నారు కాబట్టి పానార్పణం మందిరములో రాకుండా నిలిచిపోయింది అని ప్రభు బాధపడుతూ ఉన్నాడు. కనుక ఈ లోక మర్యాదను అనుసరింపకుండా ఉత్తమమును అనుకూలమునై ఉన్న దేవుని చిత్తమేంటో తెలుసుకొని ఓ పరిపూర్ణమైనటువంటి భక్తి దేవుని ప్రజలు చేయగలగాలి. ఈ లోక మర్యాద, లోక సంబంధమైనటువంటి కార్యాలన్నీ కూడా దేవుని ప్రజల జీవితాల్లో చోటు రాకుండా ఉండాలి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. గతంలో లోక మర్యాదలు అనుసరిస్తూ ఉండేవాళ్ళు. కొన్నిసార్లు పిల్లలకి పెళ్లి చేసేటప్పుడు జ్యోతిష్కుల దగ్గరికి వెళ్తారు. పలానా రోజు పెళ్ళిళ్ళు చేయాలని చెప్పి ఎక్కడో చూసుకొని వస్తారు. పాస్టర్ గారు పలానా రోజు పెళ్లి చేయాలంటారు. ఆ రోజుల్లోనే 3-4 పెళ్ళిళ్ళు ఉంటాయి. ఏంటి అని అడిగితే ఆ రోజు మంచి రోజు అంట. అందుకే విశ్వాసులు కూడా కొన్నిసార్లు పిశాసులు అయిపోతూ ఉన్నారు. కారణం ఏంటంటే ఈ లోక మర్యాదని అనుసరిస్తూ ఉన్నారు. కొత్తగా వచ్చిన వాళ్ళు అంటే కాదు, మరలా ఎన్నో సంవత్సరాలుగా మందిరానికి వచ్చినా కూడా ఇంకొదరికి కులపిచ్చి ఉంటుంది. అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మాట రాయబడి ఉంది, ఈ లోక మర్యాదలు ఇదొకటి, యూదుడైనను గ్రీసు దేశస్థుడైనను ఆ మాటని మీరు చూడండి. రోమీయులకు రాసిన పత్రిక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 13వ వాక్యములో లోక మర్యాదలు ఉన్నాయి. వాటిలో ఇది ఒకటి. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిసం పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. శరీరం ఒక్కటే, ప్రేమిని బర్లరా, శరీరం ఒక్కటే అవయవములుగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నవి. నేను చెయ్యి కాను గనుక శరీరంలోని దానిని కానని పాదము చెప్పినంత మాత్రమున గనుక ప్రేమిని బర్లరా, యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైన మనమందరము ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మ యందు బాప్తిసం పొందితిమి. హల్లెలూయా. కాబట్టి ఈ లోక మర్యాదని దేవుని ప్రజలు అనుసరించకుండా పానార్పణముగా పరిపూర్ణంగా దేవుని సన్నిధిలో మీరు పోయబడుదురుగాక. పానార్పణముగా పరిపూర్ణంగా ప్రభు సన్నిధిలో సంవత్సరాలు గడిచే కొలది నామకార్థపు అనుభవాల్లో కాకుండా మార్పు చెందే అనుభవం, రూపాంతరపరచబడే అనుభవాన్ని కోరుకుంటూ ఉన్నారు. అందు నిమిత్తం ఈ లోక మర్యాదని పూర్తిగా దేవుని ప్రజలు విసర్జించుదురుగాక. మూడవదిగా ఆహారము మందిరములో నిలిచిపోయింది. ఈ ఆహారము అన్నప్పుడు దేవుడు ఇచ్చేటువంటి ఆరోగ్యము, క్షేమం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 26, 27, 28 వాక్యాలు మీరు గమనించినట్లయితే, ఒకసారి కనాను స్త్రీ తన కుమార్తె దయ్యము చేత పీడింపబడుతున్న సమయంలో యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి ఆమె బ్రతిమలాడుతుంది. దావీదు కుమారుడా కరుణించు అని కేకలు వేస్తుంది. నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేయగా, అక్కడ మీరు గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు ఒక ముఖ్యమైన మాట తెలియచేస్తూ ఉన్నారు. నాకు సహాయం చేయమని అడిగితే యేసుక్రీస్తు వారు అంటారు, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదు అని అన్నారు. మరి గతంలో కూడా ఒకసారి మీకు చెప్పాను, కుక్క పిల్లలు కూడా ఉన్నారు. పిల్లల రొట్టె తీసుకొని వెళ్ళి కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదు. యూదులు దేవుని ప్రజలు, ఇశ్రాయేలులు దేవుని పిల్లలు. ప్రభు అంటాడు, పిల్లల రొట్టె తీసుకొని వెళ్ళి కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదు అని. యూదులు దేవుని ప్రజలైన వాళ్ళు పిల్లలుగా పిలువబడుతూ ఉన్నారు. దేవుడిచ్చే ఆరోగ్యము, క్షేమము, ఆశీర్వాదాలు దేవుని ప్రజలైన ఇశ్రాయేలులే పొందవలసిన వాళ్ళు పిల్లల రొట్టె తీసుకొని వెళ్ళి కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదు. అన్ని జనులు కుక్క పిల్లలకు పోల్చబడి ఉన్నారు. చూడండి, గ్రంథాలు, యెషయా గ్రంథము మీరు చదివినట్లయితే ఆనాడు యూదులు దేవుని యొక్క మాట విననప్పుడు, ఇశ్రాయేలులు దేవుని యొక్క మాట విననప్పుడు రక్షణ అనేది అన్ని జనులైన మనకు అనుగ్రహింపబడి ఉన్నది. హల్లెలూయా.
రక్షణ, ఆరోగ్యము, క్షేమము, ఆశీర్వాదాలు దేవుని ప్రజలైన మనకు అనుగ్రహింపబడి ఉన్న అన్యజనులైన మనకు. కనాను స్త్రీ ఆమె ఒక అన్యజనురాలు. ఆమె ప్రభు దగ్గర ఆశీర్వాదాన్ని పొందటానికి అర్హత లేదు, అయినా కూడా ఆమె వచ్చి ప్రభు దగ్గర బ్రతిమలాడుతుంది. నెక్స్ట్ ఆమె చెప్పిన మాట మీరు చూడండి. నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పాను. చూడండి, రిక్వెస్ట్. ప్రభు దగ్గర ఆమె బ్రతిమలాడుతుంది. కుక్క పిల్లలు కూడా యజమానుడు పడవేసే యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినుడు కదా అంటే, ఈ కనాను స్త్రీ అన్యజనురాలు. పిల్లల రొట్టె దేవుని ప్రజలైన యూదులే, ఇశ్రాయేలులే అనుభవించవలసిన వాళ్ళు. మరి పిల్లల రొట్టె తీసుకుని వెళ్ళి కుక్క పిల్లలకు వేయటం యుక్తము కాదంటే ఆమె అడుగుతుంది, బ్రతిమలాడుతుంది. కుక్క పిల్లలు కూడా యజమానుడు పడవేసే రొట్టె ముక్కలు తినడు కదా అంటే, మాకు కూడా మీరు ఆరోగ్యాన్ని దయచేయండి అని బ్రతిమలాడినప్పుడు, ప్రేమిన వర్లరా, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీకు కోరినట్టే నీకు అవునుగాక. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమిన వర్లరా, ఆహారము అనేది ఒకటి భౌతికమైన ఆహారము ఉంది, ఆత్మీయ ఆహారము కూడా ఉంది. మనుషుడు రొట్టె వలన కాదు, దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకును అని వాక్యం కరువైపోయింది అని ఒకవైపు ప్రభు బాధపడుతున్నాడు. రెండవది, ఆరోగ్యం కరువైపోయింది. ఆరోగ్యం కరువైపోయింది కనుక దేవుని ప్రజలైన మనం కొన్నిసార్లు బలహీనులుగా కృంగిన పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రేమిన వర్లరా, ఆరోగ్యం కొరకు ప్రభు దగ్గర అడిగి ప్రార్థన చేసుకోవాలి. బలలో పాలు పొందబోతూ ఉన్నాం. ఒకవేళ మంచి మనస్సాక్షితో బలలో పాలు పొందకపోయినా కూడా బలహీనతలు వస్తాయని పౌలు గారు క్లియర్గా చెప్తూ ఉన్నారు. మీరు గమనించి చూడండి. కొరింథీయులకు రాసిన 11వ అధ్యాయము 30వ వాక్యాన్ని 31వ వాక్యాన్ని మీరు చూడండి. ఇందువలనే మీలో అనేకులను బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. అయితే మనల్ని మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోదుము. మీరు గమనించండి, సంఘములో, మందిరములో ఆహారం రాకుండా కరువైపోయింది, కొదువైపోయింది అని బాధపడుతున్నారు ప్రవక్త ద్వారా. మరి దేవుని ప్రజలైన మనం ఓ సరైన ఆరోగ్యం కావాలి అన్నప్పుడు ఒకటి ప్రభు దగ్గర అడుగుతాం, ఆరోగ్యం దేవుడు ఇస్తాడు. అమ్మా నీ విశ్వాసం, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ప్రభు ఆమెను స్వస్థపరిచారు. మరి అనారోగ్యాలు రావటానికి కూడా కారణాలు చాలా ఉన్నాయి. ఒకటి, వయసును బట్టి బలహీనతలు వస్తాయి. ఒక 30-40 సంవత్సరాలు వచ్చినప్పుడు ఫిజికల్గా షుగరు, బీపీ ఇవన్నీ మామూలుగా వస్తూ ఉంటాయి. శరీరానుసారంగా వయసును బట్టి రోగాలు వస్తాయి. కానీ బిబ్లికల్గా ఆలోచిస్తే ఎవరైనా బలలో పాలు పొందేటప్పుడు వాళ్ళు మంచి మనస్సాక్షితో బలలో పాలు పొందకపోతే 28వ వాక్యంలో కూడా మీరు చూడండి. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. మీరు గమనించండి, ప్రభు శరీరమని వివేచింపక. మునపమితో చెప్పాను, అప్పుడప్పుడు వచ్చి బలలో పాలు పొందుతారు. ఏదో హోటల్కి వెళ్ళి టీ తీసుకురా, హాఫ్ టీ, బ్రెడ్ తీసుకురా అని చెప్పి దాంట్లో అద్దుకొని తింటారు చూడండి, అట్లా. కానీ ప్రేమిన వర్లరా, మంచి మనస్సాక్షితో, అందుకే ఖచ్చితంగా దేవుని ప్రజలైన వాళ్ళు శుద్ధీకరణ కూడికలో పాలు పొంది కనీసం ఒక గంట సేపు అయిన ప్రార్థన చేసుకొని మంచి మనస్సాక్షి పొందుకొని బలలో పాలు పొందాలి. ఒకవేళ ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచూ ఉన్నాడు. ఇందువలననే చూడండి, మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. అంటే బెడ్షీట్ కప్పుకో పడుకున్నారని కాదు, ఎత్తబడ్డారు పైకని. మంచిదే కదా అని కొందరు అనుకోవచ్చేమో. కానీ ప్రేమిన వర్లరా, అకాల మరణాలు బాధను తెచ్చిపెడతాయి. కానీ ప్రేమిన వర్లరా, అందుకే ఖచ్చితంగా ఫియర్ ఆఫ్ ద లార్డ్, భయంతో దేవుని ప్రజలైన మనం బలలో పాలు పొందుదుముగాక. ఖచ్చితంగా బలలో పాలు పొందాలి. అందులో కూడా చాలా
కొన్ని మర్మాలు ఉన్నాయి, చాలామందికి తెలియదు. ఒక్కొక్కరు బలలు తీసుకుంటూ ఉంటారు. గతంలో గ్లాసులు పెట్టేవాళ్ళు, ఒకళ్ళు తాగితే ఇంకొకళ్ళు తాగేవాళ్ళు, ఒక్కొక్కళ్ళు 1/4 అవుతూ ఉంటుంది. ప్రేమిన బర్లరా, సంఘముగా వరుసగా కూర్చొని బలులు పాలు పొందుతూ ఉన్నప్పుడు ఎవరైనా ఒక్కరు పరిశుద్ధపరచుకోకుండా, శుద్ధీకరించుకోకుండా, చెడు అలవాట్లు కలిగి అలాగే వచ్చి బలలో పాలు పొందారనుకోండి, ఆ వ్యక్తి యొక్క అపవిత్రమైన జీవితాన్ని బట్టి అలాగే మూవ్ అవుతూ ఉంటుంది గ్లాస్. ఇంకొకళ్ళకి స్ప్రెడ్ అవుద్ది సంఘానికి. ఆకాను ఒకడు చేసిన పాపాన్ని బట్టి సమస్త ఇశ్రాయేలు ప్రజలు దోషులుగా ఎంచబడ్డట్టుగా, అందుకే ఖచ్చితంగా దేవుని ప్రజలైన వాళ్ళు శుద్ధీకరించుకొని బలలో పాలు పొందాలి. లేకపోతే అలాగే స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు గ్లాసులు ఉన్నాయి కదా అని అనుకోవచ్చు. గ్లాసులు మంచిదే, భౌతికంగా కరోనా దాని ద్వారా తప్పించుకోవటానికి గ్లాసులు వచ్చాయి, ఒకవైపు మంచిదే అనుకోవచ్చు. కానీ ప్రేమిన వాళ్ళరా, సంఘంలో ప్రతి ఒక్కరు బలలో పాలు పొందేవాళ్ళు మస్ట్ అండ్ షుడ్ శుద్ధీకరించుకొని బలలో పాలు పొందాలి. లేకపోతే అందరికీ స్ప్రెడ్ అయ్యే పరిస్థితులు ఉంటాయి. కనుక ఖచ్చితంగా బలలో పాలు పొందాలి అంటే ఖచ్చితంగా తమను తాము విమర్శించుకొని, సరిచేసుకొని, పరిశుద్ధపరుచుకొని. ఆ మధ్య నేను సేవ చేస్తున్న ఒక స్థలంలో ఒక సహోదరుడు, అతను అక్రమాల్లో ఉన్నాడు. సంఘానికి మొత్తం తెలుసు, అయినా బలలో వచ్చి కూర్చున్నాడు. నేను డైరెక్ట్గా చెప్పేశాను, బలలో కూర్చోవద్దు అని. ఆ సహోదరుడు వెళ్ళిపోయాడు. ప్రేమిన వర్లరా, తెలిసి కూడా బలలో పాలు పొందినప్పుడు ఇంకో సహోదరుడు త్రాగి వచ్చి బలలో కూర్చున్నాడు. మొన్న బాప్తిసం ఇచ్చేటప్పుడు మొత్తంలో వండి బాప్తిసం తీసుకున్నాడు. దించేశారు లోపలికి. ఇంకేం చేస్తూ ముంచి పైకి పంపించారు. ప్రేమిన వర్లరా, అందుకే ఒక ఆలోచనతో, ఓ మంచి మనస్సాక్షి కావాలి అంటే రిపెంట్, ప్రభు యొద్దకు తిరిగి రావాలి. త్రాగుడు వ్యసనాలు అంటే తోటి బిలీవర్స్ ఏమైనా అనుకుంటారేమో, వీడు మంచోడు కాదు అనుకుంటారేమో అని చెప్పి ఆ చెడు అలవాట్లు కలిగి అక్రమాల్లో ఉండి అలాగే బలలో పాలు పొందినప్పుడు మనుషుల దృష్టికి బాగానే ఉంటుంది. కానీ ఈ మాటను బట్టి మీరు గమనించినట్లయితే ఇందువలననే మీలో అనేకులు బలహీనులను, రోగులనే ఉన్నారు, చాలామంది నిద్రించుచు ఉన్నారు. కాబట్టి ఇలాంటి పరిస్థితి రాకుండా మనల్ని మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోదుము. కనుకనే ప్రేమిన వర్లరా, వాక్యాన్ని చదివే బల్ల ఇస్తాను. లేకపోతే ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో వచ్చి బలలో పాలు పొందుతున్నారు నాకైతే తెలియదు. ప్రతి ఒక్కరి గురించి లెక్క అప్పచెప్పవలసిన బాధ్యత ఉండగా, అందుకే బలలో పాలు పొందడం అనేది ఏదో ఆషామాషిగా వచ్చి తీసుకొని వెళ్ళిపోవడం కాదు. అక్కడ ప్రభు మన కొరకు చేసిన త్యాగాన్ని తలంచుకొని ఆయన మనకిచ్చిన ఓ ఉన్నతమైన జీవితాన్ని కాపాడుకున్న నిమిత్తమై, అందుకే ఆహారము మందిరంలో రాకుండా నిలిచిపోయేను. దైవిక స్వస్థత, ఆరోగ్యం దేవుని ప్రజలు పొందకపోవడానికి గల కారణం ఇదియే. శరీరానుసారంగా రోగాలు వస్తాయి, కానీ ఆత్మీయ రోగానికి ఒక విడుదల మంచి మనస్సాక్షి, పవిత్రమైన హృదయాన్ని బట్టి దేవుడు మనకు అనుగ్రహించుదురుగాక. గనుక ప్రేమిన వర్లరా, బలలో పాలు పొందేటప్పుడు ఖచ్చితంగా దేవుని ప్రజలైన మనం శుద్ధీకరించుకొని బలలో పాలు పొందినప్పుడు ఆరోగ్యము, ఆశీర్వాదాలు మీ వెంట వచ్చినట్లు నా దేవుడు సహాయం దయచేయునుగాక. 4వదిగా సంతోషము దేవుని మందిరంలో కనిపించట్లేదు. సంతోషము అంటే 2 రకాల సంతోషాలు ఉన్నాయి. హోషేయ గ్రంథం 9వ అధ్యాయము 1వ వాక్యములో మీరు గమనించినట్లయితే, హోషేయ గ్రంథం 9వ అధ్యాయం 1వ వాక్యములో అన్యజనులు సంతోషించినట్లు, అన్యజనులు సంతోషించి సంభ్రమపడ్డట్టుగా, ఎవరైనా ఒకరు చదవండి. ఇశ్రాయేలు అన్యజనులు సంతోషించి సంభ్రమపడ్డట్టు నీవు సంతోషిపోవద్దు. ఒకటి అన్యజనులు సంతోషించే సంతోషం అంటే, ఆ మధ్య చిన్నప్పుడు ఒక ఎలక్షన్లో ఒక ఆయన ఈ గుర్తుకు సంబంధించిన ఆయన గెలిచాడు. ఎన్నో సంవత్సరాల నుంచి ప్రయాసపడుతున్నాడట. టక్కున ఆ రోజు స్టార్ తిరిగినట్టు అయిపోయింది, గెలిచాడు. ఓ ట్రాక్టర్ మీద పెద్ద సింహాసనం వేసి తిప్పుతున్నారు.
సడన్గా అన్ని వీధులు తిరుగుతున్నాడు. ఆ సంతోషం ఆగి పట్టణంతో సంతోషం ఆహాహా అన్నాడా, అలాగే ఆ ట్రాక్ట్ మీద ఆ సింహాసనం మీద హార్ట్ అటాక్ వచ్చింది. ఇది అన్ని జనుల సంతోషం. అన్ని జనుల సంతోషం ఎక్కువైనా కూడా అదొక ప్రమాదమే. అన్ని జనులు సంతోషిస్తారు డబ్బును బట్టి, హోదాను బట్టి, లోక సంబంధమైన ఆశీర్వాదాలను బట్టి. అందుకే అన్య జనులు సంతోషించినట్లు నీవు సంభ్రమపడి సంతోషించవద్దు. కానీ దేవుని ప్రజల జీవితాల్లో ఉంటున్న సంతోషం ఏంటంటే, రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వాక్యాన్ని మీరు చూడండి. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. దేవుని రాజ్యం అది పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. మనిషికి సంతోషాన్ని ఇచ్చేవి ఆ వాక్యాన్ని మీరు చూడండి. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ, లోకరీతిగా సంతోషాన్ని ఇచ్చేవి భోజన పదార్థాలని అన్యజనులు ఒకవేళ చెప్పవచ్చు. భోజనాలు, ఒక సహోదరుడు అంటాడు, నాకు భోజనం బిర్యానీ అంటే బాగా ఇష్టం అంటాడు. తిని లావెక్కిపోయాడు. ఇప్పుడు వెయిట్ తగ్గలేక బాధపడుతూ ఉన్నాడు. బిర్యానీ అన్నా, స్వీట్ అన్నా, హాట్ అన్నా, లోకరీతిగా భోజన పదార్థాలు అవి మనిషికి సంతోషాన్ని ఇస్తాయి అనుకుంటారు. కానీ ఈ రోజుల్లో వాటి ద్వారానే అనారోగ్యాలు కూడా వస్తూ ఉన్నాయి అని ఒకవైపు చెప్పవచ్చు. మంచివాడి బుద్ధి మాంసం కండ దగ్గర బయటపడిద్దట. భోజనాలు ఆశీర్వాదం ఉన్నా ఈ భోజనాల దగ్గర సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. అందుకే సంఘాల్లో కూడా కొన్నిసార్లు భోజనాలు పెట్టాలంటే 100 సార్లు ఆలోచించాల్సి వస్తూ ఉంటుంది. వాటి ద్వారా సంతోషం కలుగుతుంది అనుకుంటాం, కానీ దుఃఖం ఎక్కువ అక్కడే. నేను వైజాగ్లో సేవ చేస్తున్నప్పుడు ఆమె యూనివర్సిటీ ప్రొఫెసర్. ఆమె మాటలు వింటే వినదులేండి, అందుకే చెప్తున్నా. ఓసారి బ్రాంచ్ మందిరంలో రూమ్స్ కట్టారు. ఓపెనింగ్ చేయాలి. ఆ సమయంలో భోజనాలు అన్నీ బిర్యానీ మొత్తం అన్నీ తయారు చేసి పెట్టాం. అందరూ వచ్చారు, ఆమె రాలే. ఏంటని అడిగితే ఇంకొక బ్రదర్ అన్నాడు, అన్నా అలిగి వెళ్ళిపోయిందన్నా అని. మరి ఎట్లా పిలవండి అంటే, నేను రానుపో, నన్ను పట్టించుకోలేదు అన్నదట. చూడండి, అప్పుడు అనుకున్నాను, మంచివాడి బుద్ధి ఎక్కడ బయటపడింది? భోజనాల దగ్గరే. కాబట్టి ఆ విషయంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉందరుగాక. పెద్ద వాళ్ళ నేను అప్పుడు అనుకున్నారు, అరే యూనివర్సిటీ ప్రొఫెసర్ అయి ఉండి డిగ్నిఫైడ్గా ఉండవలసిన వ్యక్తి భోజనాల దగ్గర మరి ఎందు విషయం అలిగిందో తెలియదు. చూస్తే ఎవరు నన్ను పట్టించుకోలేదు, నన్ను పిలవలేదు అన్నదట. చూడండి, అందుకే ఈ భోజనాల దగ్గర ఇవన్నీ కూడా కకృతి బుద్ధులు అంటారు. ఆ బుద్ధులు మారాలి. భోజనాలు పెట్టినప్పుడు సంతోషం, భోజనాలు లేనప్పుడు దుఃఖం. అందుకే లోక సంబంధమైనటువంటి ఈ ఆహారము భోజనాల దగ్గర గొడవలు జరిగేది ఇవే. ఒక చోట మందిరంలో పెళ్లి జరిగింది, బయట ముక్కల కొరకు తన్నుకుంటున్నారు. అందుకే అప్పటి నుంచి మందిరంలో పెళ్లి చేయడం మానేశారు. అంటే అందరూ భక్తిపరులు రాలేరు కదా. ఇలా భోజనాల గురించి వాటిని బట్టి సంతోషము ఒకవైపు ఉంటుంది, కానీ అంతే అలుగుడు, ఆ తర్వాత ఒకళ్ళ మీద ఇంకొకళ్ళు కోపం, సేవకుల మీద కోపం, ఇవన్నీ చూపిస్తూ ఉంటారు. అందుకే మంచివాడి బుద్ధి పెద్దవాళ్ళు అన్నది అందుకే మరి వాళ్ళు ఎక్స్పీరియన్స్తో చెప్పారని ఒక లోక సంబంధమైన ఆ మాటలను బట్టి చెప్పవచ్చు. కనుక దేవుని రాజ్యము భోజనము పానము కాదు. భోజనం నిమిత్తమై దేవుని పనిని పాడు చేయకుడి అని పత్రికల్లో వ్రాయబడి ఉంది. భోజనం నిమిత్తం దేవుని పనిని పాడు చేయకుడి. ఆ మధ్య ఇంకో చోట ఒకటి చెప్తుంటే గుర్తు వస్తూనే ఉంటాయి. చిలకలూరుపేటలో సేవ చేసేటప్పుడు ఆదివారం మధ్యాహ్నం భోజనం పెడతారు. అక్కడ ఒక ఆమె ఉంటుంది, శాంతమ్మ అని. పేరు శాంతమ్మే, కానీ నోరు ధరిస్తే ఇక మామూలుగా ఉండదు. భోజనాల దగ్గర గొడవ. నేను మాట్లాడితే ఊరుకున్నాయా, నీకేం తెలుసు, తాలయో అంటది. ఇంకా ఆ మాటలకి దడుచుకొని నేను కూడా మనం ఏమైనా చేసుకో, నాకు గొడవ అంటేనే మొదట్లోనే భయం. కాబట్టి అందుకే మందిరాల్లో పరిచయం చేసే వాళ్ళని ఎవరైనా ఈ భోజనాల దగ్గర ఎక్కడ గొడవ పాకుండా మా ముందే చెప్తున్నాను, నెమ్మదిగా సేవ చేసుకొని ఇవ్వండి. దేవునికి మహిమ కలుగును గాక.
అందుకే ఎవరు పరిచర్య వాళ్ళకి అప్పచెప్పా, మీరు ఎట్టనో కొట్టుకోండి, ఏమైనా చేసుకోండి, నా దగ్గర మీరు రావద్దు. పంచాయతీ తీర్చడానికి నేను రాలేదు కదా. కనుక ప్రతి ఒక్కరు సంఘంలో పరిచర్య, ఎవరి పరిచర్య వాళ్ళు చేసుకుని వెళ్తూ ఉండాలి. సమాధానంగా, ఐక్యతతో, ఆత్మ కలిగించే ఐక్యత ప్రతి ఒక్కరికి ప్రభు దయచేయుదురుగాక. భోజనం నిమిత్తం దేవుని పనిని మీరు పాడు చేయకుడి. యూనిటీ చాలా ముఖ్యం. అందరి మనస్తత్వాలు ఒకే విధంగా ఉండదు. మీ ఇంట్లో ఉండి 2-3 పిల్లల మెంటాలిటీ మీకు అర్థం కాక పిచ్చెక్కింది. ఇంతమంది మైండ్ సెట్ని నేను అర్థం చేసుకోవాలంటే నాకెంత బుర్ర కావాలి, 1 TB మెమొరీ కార్డు కావాలి నేను. కనుక మీరు నా పరిస్థితి కూడా అర్థం చేసుకొని అసమాధానంతో కాకుండా ఆత్మ కలిగించే ఐక్యతతో పరిచర్యలు మీరు కొనసాగుదురుగాక. భోజనం సంతోషమే. ఈ లోకంలో ఉన్నంత వరకు తింటాం, త్రాగుతాం. యెసన్న గారు అందుకే చెప్పేవాళ్ళు, మనిషి పుట్టుక నుండి చచ్చేంత వరకు ఎన్ని బస్తాలు బియ్యం తింటారు. కానీ వీటికంటే మించినది నీతియు సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. ఇప్పుడు ఏది నిజమైన సంతోషమో ఒక్కసారి ఆలోచించండి. ఈ సంతోషం ఆగిపోయింది. భౌతికమైన సంతోషాలు జరుగుతూ ఉన్నాయి, వాటి ద్వారా అలుగుళ్ళు, గొడవలు, అసమాధానాలు వస్తూనే ఉన్నాయి. కానీ ప్రియమైన వర్లరా, వాట్ ఈస్ ద రియల్ జాయ్? ఏది నిజమైన సంతోషము అని అంటే పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. దావీదు నిబంధన మందసం ఎదుట పరిశుద్ధాత్మలో ఆనందిస్తూ ఉన్నాడు. అక్కడ కిటికీ గుండా సౌలు కుమార్తె మీకాలు చూసి నవ్వింది. ఇశ్రాయేలు ప్రజలకు రాజు ఉన్న దావీదు వస్త్రాలు కూడా జారిపోవడం తెలియట్లేదా అని ఆమె కిటికీ గుండా చూసి నవ్విందా? అదే కిటికీ గుండా శాపం ఆమెకు తట్టింది. జీవితకాలం అంతా సంతు లేకుండా పోయింది. అందుకే దేవుని ఆత్మను దూషించే వారికి క్షమాపణ లేదు అని వ్రాయబడి ఉన్నది. హల్లెలూయా. కనుక ప్రేమిన వర్లారా, దేవుని ఆత్మ చేత ప్రతి ఒక్కరు నింపబడుదురుగాక. దేవుని ఆత్మ పూర్ణులై మీరు ఉందురుగాక. ఆ సంతోషమే నిజమైన సంతోషం. కీర్తనలు 11వ కీర్తనలో నీ సన్నిధిని పరిపూర్ణ సంతోషము కలదు అని వాక్యం కూడా చెప్తుంది. లోక సంబంధమైన సంతోషము కంటే దేవుని ఆత్మచేత నింపబడే సంతోషమే చాలా శ్రేష్టమైనది. కనుక ప్రభుని స్తుతించినప్పుడు ఆ పరిశుద్ధాత్మ ఆనందాన్ని దేవుని సన్నిధిలో ఈ సంవత్సరం అంతా రాబోయే రోజులన్నీ కూడా మీరు పరిపూర్ణంగా అనుభవించుదురుగాక. గనుక ఈ సంతోషము కూడా ఆగిపోయింది అని యోబేలు ప్రవక్త ద్వారా బాధపడుతూ ఉన్నాడు. 5వదిగా ఉత్సవము దేవుని మందిరములో నిలిచిపోయింది. ఉత్సవము అన్నప్పుడు సంతోషానికి మించినది ఉత్సవం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7వ వాక్యాన్ని మీరు చూడండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7వ వాక్యం. అక్కడ గొర్రెపిల్ల వివాహోత్సవము సమయం వచ్చినది. గమనించండి, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది. గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిమి. చూడండి, ఆయన భార్య తను తాను సిద్ధపరచుకొని ఉన్నది కనుక మనం సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని. ప్రభు యొక్క ముఖదర్శనాన్ని చూచినప్పుడు, ఆయన ప్రత్యక్షమైనప్పుడు కలిగే ఉత్సవమే గొప్ప ఉత్సవం. హల్లెలూయా. ఉత్సవాలు చాలా ఉన్నాయి. బర్త్డే జరుపుకుంటున్నప్పుడు ఉత్సవాలు చేసేవాళ్ళు ఉన్నారు. పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు ఉత్సవాలు జరిపించుకునే వాళ్ళు ఉన్నారు. కానీ ఎంత గొప్ప ఉత్సవాలతో చేసుకున్నా అవి కొద్ది రోజులకే పటాపంచలు అవుతూ ఉన్నాయి. కొన్నిసార్లు గొప్ప పెళ్ళిళ్ళు చేసుకుంటారా, ఎన్నో లక్షలు పెట్టి వారానికే డైవర్స్ అని అంటారు. గొప్ప ఉత్సవాలు చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ వాటి ద్వారా ఇబ్బందులే కలుగుతూ ఉంటాయి లోకరీతిగా. కానీ ప్రేమిన వర్లరా, దేవుని ప్రజలైన మనం ప్రతి విషయంలో లోక సంబంధమైన సంతోషము అనుభవించే అనుభవాలు కాకుండా మనం ఉత్సహించాలి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది. పెళ్లి కుమారుడైన యేసయ్య రాబోతూ ఉన్నాడు. మనం సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా, ఈ రోజుల్లో పెళ్లి కుమార్తె అయిన సంఘం, భార్య అన్నప్పుడు సంఘమే ఉన్న మనమే సంఘానికి పోల్చబడింది. పెళ్లి కుమారుడు యేసుక్రీస్తుకు పోల్చబడింది.
ఆయన ప్రత్యక్షమైనప్పుడు భార్య తన్ను తాను సిద్ధపరుచుకొని ఉన్నది. భార్య అంటే స్త్రీ, భార్య సంఘానికి పోల్చబడింది ఇక్కడ ప్రకటన గ్రంథంలో. ఈ రోజుల్లో దేవుని ప్రజలైన మనల్ని మనమే సిద్ధపరచుకుందాము గాక. పెళ్లి కుమార్తె ఆమె అలంకరించుకుంటూ ఉంది ఆభరణముల చేత, విలువైన వస్తువుల చేత. కానీ మనం ఆత్మీయంగా అలంకరించుకోవాలి. క్రీస్తు యొక్క స్వభావాలని అలంకరించుకుందాము గాక. ప్రియమైన వారలారా, ప్రభు యొక్క రాకడ సమీపిస్తూ ఉండగా ఆయన్ని ఎదుర్కోవటానికి, బలలో పాలు పొందటానికి మనల్ని మనమే సరిచేసుకొని మనలో ఉంటున్న లోటుపాట్లని మనం పరిశుద్ధపరుచుకొని బలలో పాలు పొందాలి. రెండవది, క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆయన లాంటి స్వభావాలు కలిగిన ప్రజలే ఆయన చెంతకు చేర్చబడుదురుగాక. గనుక ఈ రోజుల్లో మనలో ఇంకా మార్పు చెందని స్వభావాలన్నీ కూడా మారాలి. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకుంటూ ఉన్నది. రోజుల్లో సిద్ధపరచుకోవాలి. దైవికమైన స్వభావాలు గమనించి చూడండి. పెళ్ళి ముందుగా భార్య తను తాను సిద్ధపరచుకొని ఉన్నది. పెళ్ళిన తర్వాత ఆమెతో సహోదరుడు అన్నాడు, అనయ్య పెద్దలు చేసి పెళ్ళి చేశారు, కానీ ఆ అమ్మాయి నా మాటే అర్థం చేసుకోదు, నా మాటే విన్నదు. ఈయన మెంటాలిటీ వేరు, ఆమె మెంటాలిటీ డిఫరెంట్గానే ఉంటుంది. ఇద్దరికీ అసలు సెట్ అవ్వట్లేదు. ప్రార్థన చేసి వాళ్ళ నిమిత్తం ఇప్పుడు సెట్ అయ్యారు అనుకోండి. ప్రారంభ దినాల్లో భర్త యొక్క మనస్తత్వాన్ని భార్య అర్థం చేసుకోగలగాలి. భార్య యొక్క మనస్తత్వాన్ని భర్త అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకునేంత వరకు 2-3 సంవత్సరాలు 5 సంవత్సరాలైన గొడవలు జరుగుతూనే ఉంటాయి. కుటుంబ జీవితం ఆశీర్వాదకరంగా ఉండటానికి డిపెండ్ అపాన్ అవర్ క్యారెక్టర్స్, స్వభావాల మీదే ఆధారపడి ఉంటాయి. హల్లెలూయా. స్వభావాల మీద ఆధారపడి ఉంటాయి. స్వభావాలు అవి అనుకూలంగా మనస్తత్వాలు అర్థం చేసుకున్నప్పుడే కుటుంబ జీవితం. ఇంకా కోడలు అత్తగారికి ఇంటికి వెళ్ళిద్ది, వెంటనే సెట్ అవుతారా? అమ్మాను నా కూతురు లాంటి దానవా అని తీసుకెళ్ళిద్దా అత్త? ఒక వారం తర్వాత చూడండి ఆ సంగతులు మీకు అర్థమయ్యేది. వారం తర్వాత ఇంకా ఇన్ని శాపవచనాలు పలుకుతారు. మరి వాళ్ళ ఇద్దరు మెంటాలిటీ సెట్ అవ్వాలి అంటే ప్రియమైన వారలారా, రూతు నయోమి లాగా ఉంటేనే సెట్ అవుతుంది. ఒకరికొకరు దయ చూపించుకునే స్వభావాలు. కాబట్టి ప్రియమైన వారలారా, మనం ఆశీర్వదించబడాలన్నా ఆత్మీయ క్షేమాన్ని పొందాలన్నా మన స్వభావాలను బట్టియే. కాబట్టి యేసుక్రీస్తు కూడా ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. ఆయన ఎదుట మనం నిలవబడి ఆయన మనల్ని యాక్సెప్ట్ చేయాలి అంటే యేసయ్య ఇష్టపడే స్వభావాలన్నీ కూడా మనలో ఉండునుగాక. అప్పుడే ఆయన యాక్సెప్ట్ చేస్తాడు. వాటిలో సంఘానికి మూలోపదేశం మునుపమితో చెప్పినట్లుగా నేను పరిశుద్ధుడు అనే ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండుడి. ఆ ఒక్క మాటే చాలు. దానిని బట్టి ప్రభు మనల్ని తన చెంతకు తీసుకొని వెళ్తాడు. కనుక యోవేలు ప్రవక్త ద్వారా దేవుడు ఆనాడు సెలవిచ్చాడు. నైవేద్యం కనిపించట్లేదు, పానార్పణము, ఆహారము, సంతోషము, ఉత్సవం కనిపించట్లేదు. మందిరంలో ఇవి రాకుండా ఆగిపోయాయి. భౌతికమైన కార్యాలు ఉన్నాయి, కానీ దేవుని చిత్తం చేసేవాళ్ళు లేరు. సజీవ యాగముగా తమను తాము దేవునికి సమర్పించుకునేవాళ్ళు లేరు. పరిశుద్ధాత్మ ఆనందాన్ని ఆనందించేవాళ్ళు లేరు. ప్రభు యొక్క రాకడ గురించిన ఉత్సవము, క్రీస్తులో ఉంటున్న దైవికమైన స్వభావాలు కలిగి ప్రభువుని ఎదుర్కొందామనే ఆలోచనే ఈ రోజుల్లో సంఘాల్లో కరువైపోయి ఉంది. మందిరంలో రాకుండా ఇవి ఆగిపోయాయి. కాబట్టి హోషేయ గ్రంథం 8వ అధ్యాయం 1వ వాక్యంలో మీరు చూడండి, సంఘంలో పీనుగు పడి ఉన్నది. బాకా నీ నోట ఉంచి ఊదుము, జనులు నా నిబంధనను అతిక్రమించి నా ధర్మశాస్త్రమును మీరి ఉన్నారు కనుక పక్షిరాజు వ్రాలినట్లు శత్రు యెహోవా మందిరమునకు వచ్చునని ప్రకటింపము. చూడండి, అందుకే బాగా ఊదబడుతుంది. మైకు ఇవన్నీ సెట్లు పెట్టుకొని ఎందుకు ఊదుతున్నాను నేను? పనిలేకనా? ఈ లైట్లు పెట్టి మందిరాన్ని ఇంత నిర్మించి ఊదబడుతుంది, సిద్ధపరచబడుతూ ఉన్నాయి. ఎందుకు? జనులు నా నిబంధనను అతిక్రమించి నా ధర్మశాస్త్రమును మీరి ఉన్నారు గనుక పక్షిరాజు రాలినట్లు శత్రువు యెహోవా మందిరమునకు వచ్చునని ప్రకటింపుము. ప్రవక్తల ద్వారా ఆనాడు దేవుడు బాకా ఊదింపచేశాడు.
బాకా ఊదడం అంటే దేవుని యొక్క మాటలు ప్రజలకు తెలియచేసి ధర్మశాస్త్రాన్ని బోధిస్తూ ఉండగా దేవుని ప్రజలైన వాళ్ళు ఏ ఏ విషయాల్లో ధర్మశాస్త్రాన్ని దేవుని యొక్క మాటలు మీరి ఉన్నారో వాటన్నిటిని మరలా సరిచేసుకొని ప్రభు యొద్దకు మనము తిరిగి వచ్చేదముగాక. ఒకవేళ ధర్మశాస్త్రం లేకుండా పోతే మహిమ పోయిద్దండి, మహిమ వెళ్ళిపోయిద్ది. ఒక మాట మీరు చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయము 21-22 వాక్యాలు మీరు గమనించినట్లయితే, ధర్మశాస్త్రము నిబంధన మందస పెట్టే మన జీవితం, మన ఇళ్లలో మన జీవితం ఎల్లప్పుడూ ఉండాలి. అక్కడ మీరు గమనించినట్లయితే ఇశ్రాయేలు ప్రజల మధ్యలో దేవుని యొక్క ధర్మశాస్త్రము ఎక్కడ ఉన్నది అంటే నిబంధన మందస పెట్టెలో ఉంది. ఇశ్రాయేలు ప్రజల మధ్యలో నిబంధన మందస పెట్టె, ఆ పెట్టెలో 2 రాతి పలకలతో రాయబడిన ధర్మశాస్త్ర 10 ఆజ్ఞలు కూడా రాయబడ్డాయి. అవి ఓసారి ఏం జరిగిందంటే శత్రువులు తీసుకొని వెళ్ళి ఫిలిష్తీయుల దేశంలో ఉంచారు. అక్కడ మీరు గమనించండి, ధర్మశాస్త్రాన్ని మీరి ఉన్నారు గనుక ఇవన్నీ తొలగిపోయి ఉండగా నీవు వెళ్ళి బాగా ఉది ప్రకటించమన్నాడు. మరి ప్రజల మధ్యలో ధర్మశాస్త్రం, దేవుని యొక్క వాక్యం తొలగిపోతే మహిమ కూడా ఉండదు. ఫిలిష్తీయుల దేశంలో శత్రువులు తీసుకొని వెళ్ళిపోయారు ఆ నిబంధన మందసాన్ని. అందులో 2 రాతి పలకలు ఉన్నాయి, 10 ఆజ్ఞలు గల 2 శాసనములు గల 10 ఆజ్ఞలు గల పలకలు. శత్రువులు ఒకవేళ అనుకున్నారేమో, ఈ నిబంధన మనసు పెట్టే మా దేశంలో ఉంటే మేము ఆశీర్వదించబడతామేమో అనుకున్నారేమో, కానీ ఆ నిబంధన మనసు పెట్టే ఫిలిష్తీయుల దేశంలో వెళ్ళిపోయేసరికి అక్కడ ఉంటున్న వాళ్ళందరికీ కూడా శరీరంలో రహస్య స్థలాలు గడ్డలు చాలా అంగలార్చి ఏడ్చి బాధపడ్డారు. ఆ సమయంలో మీరు చూడండి, 4వ అధ్యాయం 21-22 వాక్యాల్లో 20 వాక్యం నుండి మీరు గమనిస్తే, ఆమె మృతి నొందుచూ ఉండగా కుమారుని కంటివనిరి కానీ ఆమె ప్రత్యుత్తరం ఇయ్యకయు లక్ష్య పెట్టుకై ఉండినదై. మీరు గమనించండి, దేవుని మందసము పట్టబడినదని సంగతి తన మామయు పెనిమిటియు చనిపోయిన సంగతి తెలుసుకొని ప్రభావము ఇశ్రాయేలులో నుండి పోయినని చెప్పి ఈకాబోదు అని పేరు పెట్టెను. దేవుని మందసము పట్టబడిపోయినందున ప్రభావము ఇశ్రాయేలులో నుండి చెరపట్టిపోయినని ఆమెతో చెప్పెను. ఈకాబోదు అనే మాటకి ఫుట్నోట్లు మీరు చూడండి, ప్రభావము పోయెను. మరి పోయిన ప్రభావం దేవుని ప్రజలు పొందాలి అంటే ధర్మశాస్త్రాన్ని, దేవుని యొక్క వాక్యాలు విని ఉండగా వాక్యానుసారంగా మన జీవితాన్ని నూతనపరుచుకుందాముగాక. ప్రభు యొద్దకు తిరిగి వచ్చి మన వస్త్రములను కాక మీ హృదయములను చెంపుకొనుడి అని వ్రాయబడి. ఆ రోజుల్లో ప్రవక్త ద్వారా దేవుడు ఏదైనా ఒక న్యాయ తీర్పు జరగబోతుంది అని తెలిస్తే ప్రజలు బట్టలు చెప్పుకొని బూడిదలో కూర్చునేవాడు. ఆ మధ్య ప్రబుద్ధుడు అలాగే కూర్చున్నాడు బూడిదలో. ఆ రోజుల్లో బూడిదలో కూర్చోవడం అంటే హంబుల్నెస్, తగ్గింపు గుర్తు. తగ్గించుకొని న్యాయ తీర్పు శిక్ష రాకుండా ఉండనిమిత్తమై వస్త్రములను కాక హృదయములను చింపుకొని ప్రభు దగ్గర ఏడవాలి. లేకపోతే ధర్మశాస్త్రాన్ని మీరినప్పుడు పీనుగు, భయంకరమైనటువంటి శిక్ష దేవుని ప్రజలకు వస్తుందని ఆనాడు తెలియచేశారు. కనుక మన జీవితంలో ఈ కోల్పోయిన ఒకవేళ ఆత్మీయ జీవితంలో ఇవి లేకపోతే మరలా ఈ శుద్ధీకరణ ద్వారా మనం పొందుకొని ప్రభు ఎదుట మంచి మనస్సాక్షితో నిలిచి ఉందముగాక. ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి మరి ఒకసారి ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. దేవుని మందిరములో నైవేద్యము నిలిచిపోయింది.